నమస్తే అండి. నా పేరు ఎస్కే షకీలా. నేను ఆత్మకూరు ఎల్లార్పల్లి 1 సెంటర్ అంగన్వాడీ కేంద్రం ఆత్మకూరు ప్రాజెక్టు నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఇటీవల మాకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త ఫోన్లు అనేవి మాకు ఇచ్చారు. వీటిలో మాకు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ పోషణ ట్రాకర్, స్టేట్ గవర్నమెంట్ యాప్ బాల సంజీవని యాప్, సాసా యాప్, మిల్క్ యాప్ ఇవన్నీ మాకు వర్క్ చేసేదానికి చాలా సులభతరంగా ఉంటున్నది. ఈ ఫోన్లు అనేవి మాకు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యాప్లో ఇప్పుడు మాకు పిల్లల ఫేసులు తీసుకునేదానికి కావచ్చు, గర్భవతులు బాలింతలు ఫేస్ తీసుకోవాలంటే పాత ఫోన్లతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా సులభతరంగా అయింది. ఈ ఫోన్ వల్ల ప్రతి యాప్ బాగా పనిచేస్తున్నది. ఈ పోషణ ట్రాకర్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్లో గర్భవతులకి బాలింతలకి ఫేస్ అనేది తీస్తాము. ప్రతి నెల ఆధార్ కార్డు ఈకేవైసీ తీసుకొని వాళ్ళకి ఫేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫేస్ ఆధారంగానే లబ్ధిదారులకి రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఆధార్ కార్డు వాళ్ళ మదర్ పేరుతో ఎంట్రీ చేస్తాము. ఆ తల్లి వచ్చేసి ఆ రేషన్కి ఫేస్ అనేది వేసుకొని రేషన్ అనేది తీసుకొని పోవడం జరుగుతున్నది. గర్భవతులకి బాలింతలకి 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 500 గ్రాముల నూనె, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు, 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 250 గ్రాములు బెల్లము, 250 గ్రాములు చిక్కి, 250 గ్రాములు ఖర్జూరం అందజేస్తాము. అలాగే 7 నెలల పిల్లల నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలందరికీ 2.5 కేజీ బాలామృతము, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ పాలు 2 విడతలుగా గర్భవతుల బాలింతలకు కానీ 7 నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకు కానీ 2 విడతలుగా అందజేస్తాము. 3 నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు భోజనం అనేది వండి పెడతాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.